రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా పట్టణంలోని శ్రీ సీతారామ స్వామిని శ్రావణ యువకులు గ్రామస్తులు శ్రీ సీతారామచంద్రుల సమేతంగా స్వామివారిని గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ జమ్మి చెట్టు వద్దకు చేరుకుని జమ్మి చెట్టు చుట్టూ తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. దసరా వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ అనిల్ కుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సాగౌడ్, కమిటీ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సీతారాం బజార్లో సీతా సమేత రామచంద్రమూర్తి యొక్క శావ ఊరేగింపులో వారి సమక్షంలో శమి వృక్షం యొక్క పూజ జరిపి యావత్ గ్రామ ప్రజలందరికీ కూడా, చిన్నలు, పెద్దలు, ఆడపడుచులందరికీ కూడా, రైతులకు కూడా హృదయపూర్వకమైన దసరా సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందే విధంగా ఘనంగా ఈ యొక్క దసరా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈరోజు స్వామివారు ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా ఊరేగింపుగా వెళ్ళి అందరి మంగళాతులు స్వీకరించి వారికి నిండైన ఆశీర్వాదం అందిస్తారు. ఈ విధంగానే ఇదే పరంపరలో గత కొన్ని సంవత్సరాల కాలం నుండి సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో రైతులు, పిల్లలు, అన్ని రకాల ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం వారి యొక్క శక్తికి, మహిమకు నిదర్శనం. ఈ సందర్భంగా దసరా ఉత్సవాల్లో అందరు సబ్బండ వర్ణాలు సమైక్యంగా ఏ భేదాభిప్రాయాలు లేకుండా, కోపతాపాలకు తావివ్వకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ దసరా వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు దసరా నవరాత్రుల, దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా విశేషంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. యువత ముఖ్యంగా ఉత్సాహంగా, చాలా ఆనందంగా పాల్పంచుకొని ఎలాంటి అవంతరాలకు, తర్వాత ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా అందరూ కలిసి పండుగ జరుపుకున్న సందర్భంగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దసరా ఉత్సవ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరము ఆ స్వామివారి అనుగ్రహంతో బాగుండాలి, అందరి మనసులో కోపతాపాలకు తావివ్వకుండా శాంతిగా, ప్రశాంతంగా అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ.